నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన గూడు చెదిరిన గోవలు ధారావాహిక నుండి 3వ భాగం వినేద్దామండి. తల్లి ఏడుపు విని సృజన చటుక్కున తల్లి దగ్గరికి పరిగెత్తింది. ఏడవకమ్మా, నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడలేను నేను, ఏడవకు అంటూ ఆమెను తన హృదయానికి హత్తుకుంది. తల్లిలా తనని గుండెల్లో పొదుపుకున్న కూతురి సాంత్వనలో కొంచెం సేపటికి తేరుకుంది తులసమ్మ. భర్తకు దగ్గరగా నడిచి అంది, పిల్ల రాక వచ్చింది, బెదరగొట్టకండి, అసలే అక్కడ ఒంటరిగా ఉంటుంది, నీళ్లు తెస్తాను, కాస్త ఓపిక చేసుకోండి, పళ్ళు తవ్వుతాను అంటూ వంటగదిలోకి వెళ్ళి ఒక పింగాణి బేసిన్ చెంబుతో నీళ్లు తీసుకొచ్చింది. బ్రష్ చేయటం దగ్గర నుంచి రాత్రి దాకా ఎన్నో సేవలు చేసింది ఆవిడ. అవన్నీ చూస్తూ బాధపడటం తప్ప ఏం చెయ్యలేకపోయింది సృజన. ఆ ఇంటి వాతావరణం, తండ్రి అనారోగ్యం, తల్లి సేవలు, ఆర్థిక స్థితి అదంతా చూసి కదిలిపోయింది. అంత చాకరీలో కూడా తల్లి తనకిష్టమని రకరకాల వంటలు, పిండి వంటలు చేసి పెట్టడం చూస్తుంటే అమ్మ ప్రేమకి ఈ ప్రపంచంలో ఏది సాటి అనిపించింది. ఆ రాత్రి తిరుగు ప్రయాణమైన కూతురుతో మధ్య మధ్య వస్తూ ఉండు సృజన అంటూ పిండి వంటలన్నీ మూటగట్టిన సంచి ఇచ్చింది. సృజన తను దాచుకున్న డబ్బులో నుంచి 10,000 తల్లి చేతిలో పెట్టింది. ఆవిడికి వద్దు అనాలని నోటిదాకా వచ్చినా అనలేకపోయింది. అలా అంటే ఈ ఇల్లు గడిచేది ఎలా, ఇంకెవరిస్తారు అనుకుంటూ ఆ డబ్బు అందుకుంది. కనకారావు కూడా మరీ చెప్పాడు వస్తూ ఉండమని. ఇద్దరికీ తప్పకుండా వస్తానని మాటిచ్చి తల్లి ప్యాక్ చేసి ఇచ్చిన 2 రకాల స్వీట్లు, జంతికలు అందుకుని బయలుదేరింది. రాత్రి 10:30కి విజయవాడ నుండి హైదరాబాద్ బయలుదేరిన హైటెక్ బస్సులో తన పక్కనే కూర్చున్న శివాజీతో అప్పుడు పరిచయం అయింది. ఏదో ఆలోచిస్తూ కూర్చున్న సృజన పక్కన ఖాళీగా ఉన్న సీట్లోకి కదులుతున్న బస్సు ఎక్కి హడావుడిగా వచ్చాడు శివాజీ. 22వ నంబర్ సీటు నాదండి, మీకేం అభ్యంతరం లేదుగా నేను ఇక్కడ కూర్చుంటే అడిగాడు. సృజన అయోమయంగా, నాకేంటి అభ్యంతరం, అది మీరు రిజర్వ్ చేయించుకున్నారు కదా అంది. అవును, కానీ లేడీస్ పక్కన ఇచ్చాడు అనుకోలేదు. దానికి మీరేం చేస్తారులేండి తేలిగ్గా అంది. ఓ థ్యాంక్ యూ, మీరు చాలా మంచివాళ్ళు అన్నాడు సర్దు కూర్చుంటూ. నవ్వి మౌనంగా కిటికీలో నుంచి చూస్తూ కూర్చుంది. ప్లాట్ఫామ్ మీద జనం హడావుడిగా వారి వారి గమ్యస్థానాలకు వైపు వెళ్లే బస్సుల వైపు పరిగెడుతున్నారు. ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు, వచ్చే బస్సులు, వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు. రోజు ఇన్ని వేల మంది ఎక్కడికి ప్రయాణం చేస్తారు అనిపించింది. ఏమండి, మీకు హీరింగ్ ప్రాబ్లం ఉందా? సృజన చివ్వును చూసింది. ఎందుకు అలా అడుగుతున్నారు? ఎందుకంటే మాటలు తడుముకున్నాడు శివాజీ. నేను మీకు సర్టిఫికెట్ ఇచ్చాను, వినలేదా అన్నాడు. ఏం సర్టిఫికెట్? అదేంటండి, మీరు చాలా మంచివాళ్ళని అన్నాను కదా. బిక్కమొహంతో అతడు అన్న తీరు తమాషాగా అనిపించింది. సన్నగా నవ్వి మొహం తిప్పుకుని కిటికీలో నుండి బయటికి చూస్తూ కూర్చుంది. ఆమె మనసంతా తల్లి పట్ల వేదనతో నిండుంది. జోక్స్ ఎంజాయ్ చేసే స్థితిలో లేదు. ఒడిలిపోయిన తల్లి ముఖం, కన్నీటి చలమల్లాంటి కళ్ళు, ఇవన్నీ గుర్తొచ్చి మనసంతా కెలికినట్టు అవుతోంది. అమ్మని ఎప్పుడు సుఖపెట్టగలదు? అసలు ఎలా సుఖపెట్టాలి? ఆమె కష్టాలకు ముగింపు ఎప్పుడు పలకాలి? ముందు తన దరిద్రం తీరాలి. ఈ దరిద్రం తీరేదేనా? లేకపోతే తను కూడా అక్కలాగో లేక వైదేహిలాగానో? అమ్మో, సృజనకు భయం వేసింది. అలా జరగకూడదు. భగవాన్, నేను పెళ్లి చేసుకోవాలి. అందరిలాగా గౌరవంగా మంచి ఇల్లాలిగా తల్లిగా బ్రతకాలి. నాకే విలాసాలు భోగాలు వద్దు, చక్కటి ఆదర్శవంతమైన జీవితం ఇవ్వు చాలు. మనసులోనే భగవంతుణ్ణి ప్రార్థించుకుంది. బస్సు కదిలింది. సృజన సీట్లో వెనక్కి వాలింది. మళ్ళీ ఆలోచనలు జోరీగల్లాగా ముసురుకోసాగాయి. కొన్ని క్షణాల తర్వాత బస్ కదిలింది అన్నాడు పక్కన కూర్చున్న యువకుడు. అతని వైపు చిత్రంగా చూసి అవును అంది. మీరేదో ఆలోచిస్తున్నారు కదా, గమనించారో లేదో అని చెప్పాను. అతడి చనువు కొంచెం చిరాకు కలగజేసింది. మౌనంగా కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. మళ్ళీ తల్లి తండ్రి గుర్తుకొచ్చారు. అక్క, తమ్ముడు, చిన్నతనం, ఆకలి. వద్దు బాబోయ్, గతమా ప్లీజ్ గుర్తురాకు. నా గుండెలో ఆవిరైపోయిందనుకుంటున్న దుఃఖాన్ని మళ్ళీ రేపకు. ఆమె కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు రాలి చేతి మీద పడ్డాయి. నా పేరు శివాజీ. అతని స్వరం మళ్ళీ వినిపించింది. అతను చూడకుండా కళ్ళు తుడుచుకుంది. అతను మళ్ళీ అన్నాడు,
నా పేరు శివాజీ అండి. ఓ బాగుంది అని నవ్వి ఊరుకుంది. ఏంటి బాగుంది అడిగాడు. మీ పేరు కొంచెం విసుగ్గా అంది. థ్యాంక్స్. సృజన చీకట్లో గంభీరంగా ప్రవహిస్తున్న కృష్ణానది చూస్తూ మౌనంగా కూర్చుంది. మీ పేరు చెప్పొచ్చు కదా అన్నాడు. తల తిప్పి చూసింది. ఎందుకు చెప్పాలి? కొంచెం కోపంగా అడిగింది. మనం ఏదో ఒకటి మాట్లాడుకోవాలంటే ముందు పేర్లు తెలుసుకోవాలి కదా, అందుకు. ఏం మాట్లాడుకోవాలి? ఏదో ఒకటండి. ఎందుకండి? ఎందుకు మాట్లాడుకోవాలి? మీరెందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? సీరియస్గా అడిగింది సృజన చిరాకు అణుచుకుంటూ. మౌనంగా కూర్చుంటే లేనిపోని ఆలోచనలతో అలా బాధపడుతూ ఉంటారు అన్నాడు. ముందు తెల్లబోయింది. అంటే ఇతను తనను బాగా గమనిస్తున్నాడనమాట. మొహం చప్పును తిప్పేసుకుంది. మీరేమీ అనుకోకపోతే ఒక మాట. జీవితంలో సమస్యలు కష్టాలు అందరికీ ఉంటాయి. నలుగురిలో ఉన్నప్పుడైనా అవి మర్చిపోవడానికి ప్రయత్నించాలి. ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడక ఎలాగూ తప్పదు అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతను అలా అంటుంటే దుఃఖం ఎక్కువ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. మీ పేరు ఇప్పుడన్నా చెప్తారా అన్నాడు. ఇతను పేరు తెలుసుకోకుండా వదిలేలా లేడు జిడ్డుగాడు. విసుగ్గా అనుకుంటూ సృజన అతనికి వినిపించకుండా ముభావంగా అంది. ఓ గుడ్, చాలా సృజనాత్మకంగా ఉంది. మీరేం చేస్తున్నారు? మీ ప్రాపర్ విజయవాడేనా? మళ్ళీ అడిగాడు. అవును, నేను హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను చెప్పింది. ఐసీ, నేను జూనియర్ కాలేజీలో లెక్చరర్ని. నా సబ్జెక్ట్ హిస్టరీ. అలాగా, మాది విజయవాడే, కాలేజీ హైదరాబాదు చెప్పాడు. మళ్ళీ కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి. సృజనకి అతనితో మాట్లాడిన చిన్న చిన్న మాటలు కొంత మానసిక ఆందోళనను తీసేసినట్టుగా అనిపించింది. తనను జలగర్ల పీడిస్తున్న ఆలోచనల నుంచి కాసేపు విరామం విశ్రాంతి లభిస్తుందేమో అనిపించింది. అందుకేనేమో మనిషికి మాట్లాడటానికన్నా ఎవరన్నా స్నేహితులు ఉండాలి అంటారు అనుకుంది. అతడు కూడా తన వాక్చాతుర్యంతో ఆమె ఎంత మౌనంగా కూర్చోవాలన్నా కూర్చోనివ్వలేదు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. కొన్ని క్షణాలు మొహమాట పడ్డా తర్వాత సృజన కూడా కొత్త మొహమాటం మర్చిపోయి మాటల్లో పడింది అనుకోకుండా. జీవితంలో మొదటిసారిగా ఓ యువకుడితో మనసు విప్పి మాట్లాడింది సృజన. తన పేరు, తల్లిదండ్రుల గురించి, తన ఆర్థిక స్థితి, తను హైదరాబాద్లో ఎక్కడుంటున్నది అన్నీ చెప్పింది. బస్సు దిగాక కానీ తనెందుకు అంత మనస్ఫూర్తిగా అరమరికలు లేకుండా అతనితో మాట్లాడానా అని ఆశ్చర్యపోయింది. ఆఫీస్కి వెళ్ళాక వైదేహితో తండ్రి అనారోగ్యం గురించి, తల్లి గురించి మాట్లాడింది కానీ ఎందుకో శివాజీ గురించి చెప్పలేదు. ఏదో ప్రయాణంలో కాసేపు మాట్లాడుకున్నాం, పెద్ద ప్రత్యేకంగా ఎందుకులే అతని గురించి చెప్పడం అనుకుంది. కానీ తమాషాగా అతను మళ్ళీ కలిశాడు. కలుస్తాను అనుకోలేదు, కలవాలన్న ప్రయత్నమూ చేయలేదు. హఠాత్తుగా ఓ రోజు ఆఫీస్కి ఫోన్ చేశాడు. ఆ సాయంత్రం ఆఫీస్ దగ్గర కలుస్తానని. సృజన కంగారు పడిపోయింది. అమ్మో, ఆఫీస్ దగ్గర కలిస్తే ఇంకేమైనా ఉందా అనుకుందే కానీ కలవకూడదు అని మాత్రం అనుకోలేదు. అందుకే ఆఫీస్ దగ్గర వద్దు, బస్ స్టాప్లో కలవమని చెప్పింది. జీవితంలో పరిచయాలు కూడా ప్రాప్తాన్ని బట్టే అవుతాయి. కొన్ని పరిచయాలు రైలు పట్టాల్లో విడిపోతాయి. మరికొన్ని పరిచయాలు స్నేహంగా మారి ఆత్మీయంగా కొనసాగుతాయి. బస్సులో ఏర్పడిన శివాజీతో పరిచయం అలా బస్ స్టాప్లో కలవటం దగ్గర నుండి మధ్య మధ్య తన ఇంట్లో కానీ పార్కులో కానీ కలుస్తూ ఉండేదాకా కొనసాగి చివరికి పెళ్లి ప్రస్తావన దాకా వచ్చింది. బహుశా భగవంతుడు తన జీవిత భాగస్వామిని కలవటానికి తనని ఊరికి పంపించాడేమో అనుకుంది సృజన. శివాజీ పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే అతన్ని కాదనటానికి ఆమెకేం కారణం కనిపించలేదు. స్ఫురద్రూపి, విశాలమైన వక్షస్థలం లేకపోయినా ఓ మోస్తరు పర్సనాలిటీతో చామనచాయిగా బాగానే ఉంటాడు శివాజీ. తనేం పెద్ద అందగత్త కాదు కదా. గవర్నమెంట్ ఉద్యోగం కాకపోయినా పర్వాలేదు, జూనియర్ కాలేజీలో లెక్చరర్, మంచివాడే. తన వాళ్లతో కలిసిపోయే వ్యక్తిలాగే ఉన్నాడు. తన కుటుంబ స్థితి మొత్తం చెప్పి ఆస్తిపాస్తులు లేవని చెప్పింది. అన్నీ తెలుసుకున్నాక కూడా నాకు కావలసింది నువ్వు కానీ మీ వాళ్ళు వాళ్ళ ఆస్తిపాస్తులు కాదు కదా, వాళ్ళ వ్యక్తిగత జీవితంతో నాకేం పని అన్నాడు శివాజీ. అది చాలదా అతని విశాల హృదయం అర్థం కావటానికే అనిపించింది సృజనకి. అందుకే వెంటనే తన అంగీకారం తెలిపింది. తెలిపాక తల్లిదండ్రులకు ఉత్తరం రాసి వారి దీవెనలు తీసుకుంది. శివాజీ కూడా తన వాళ్లకు ఉత్తరం రాసినట్లు, వాళ్ళు ఓకే అన్నట్లు చెప్పాడు. ఇద్దరూ ఓ రోజు గుడికి వెళ్ళి పురోహితుడి సాక్షిగా భగవంతుడి ఎదురుగా తమ తమ అంగీకారాలు తెలుపుకొని
అదే పురోహితుడితో పెళ్లి ముహూర్తాలు పెట్టించుకున్నారు. సృజన చాలా తక్కువ సంఖ్యలో శుభలేఖలు అచ్చివేయించింది. శివాజీ అసలు వేయించనే లేదు. ఆమె దగ్గరే 25 శుభలేఖలు తీసుకుని ముఖ్యమైన వాళ్లకు పంపించాడు. ఆ రోజు ఆఫీస్కి వచ్చిన సృజన హఠాత్తుగా వైదేహికి శుభలేఖ అందించడంతో ఆమె నివ్వెరపోయింది. సంబంధం ఎవరు చూశారు, ఎలా సెటిల్ అయింది? అయోమయంగా అడిగింది. ఎవ్వరూ చూడలేదు, ఆ దేవుడే కలిపాడు మమ్మల్ని అంది సృజన. దేవుడు ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటాడా? ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యానికి ఏం లేదు కానీ పెళ్లికి తప్పకుండా రావాలి, నీకే మొదటి కార్డు ఇచ్చాను చెప్పింది సృజన. ఆ అభిమానానికి చెలించిపోయింది వైదేహి. థ్యాంక్ యూ అంది మనస్ఫూర్తిగా. కంగ్రాచులేషన్స్ సృజన అంది మళ్ళీ. సృజన గర్వంగా నవ్వుతూ, చూసావా వైదేహి, నేనే గెలిచాను. నీతి తప్పకుండా నా భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటానని చెప్పాగా, ఇప్పుడు చూడు అంది. శివాజీ ఎవరు అడిగింది వైదేహి కార్డు చూస్తూ. బస్సులో పరిచయం అయ్యాడు. అనుకోకుండా మా మధ్య స్నేహం పెరిగింది. అతనంతటా అతనే నాకు ప్రపోజ్ చేశాడు పెళ్లి చేసుకుంటానని. లాంఛనంగా అమ్మకి లెటర్ రాసి ఆశీర్వాదం తీసుకున్నాను. సృజన కళ్లల్లో నుంచి రాలిపడుతున్న నక్షత్రాలను మురిపంగా చూస్తూ, ఆ స్వరంలోని ఉత్సాహాన్ని గమనిస్తూ అలా నిశ్చేష్టురాలై నిలబడింది వైదేహి. మా నాన్న ఆల్మోస్ట్ డెడ్ బెర్త్ మీద ఉన్నాడు. ఆయన వదిలిపెట్టి అమ్మ నా పెళ్లికి రాలేదు. మా అక్క సంగతి తెలుసుగా. మా తమ్ముడు గొప్పింటికి ఇల్లరికి వెళ్ళాడు. వాడిప్పుడు నాకు అందుబాటులో లేడు. నా తరపున నువ్వే పెద్ద దిక్కుగా రావాలి. ముందు చెప్పలేదని ఏమీ అనుకోకు. నా మెడలో 3 ముళ్ళు పడిందాకా నాకు నమ్మకం లేదు, అందుకే ముందు చెప్పలేదు. తప్పకుండా వస్తావుగా పెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడిలో. వైదేహి అభినందనగా ఆనందంగా చూసి మనస్ఫూర్తిగా అంది. కంగ్రాచులేషన్స్ సృజన, యు ఆర్ గ్రేట్. విశ్వాసంతో జీవితంలో ఏదైనా సాధించగలమని నిరూపించావు. ఐ లవ్ యూ. నేను తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ వైదేహి, థ్యాంక్ యూ. నాకెవ్వరూ లేరు వైదేహి, అన్నీ నువ్వే. దుఃఖంతో స్వరం వణుకుతూ ఉండగా అంది. ఇవాల్టి నుంచి నేను నీకు అక్కను. ఓకే పద, పెళ్ళికి కావలసినవి కొన్ని కొందాం బజార్కి వెళ్ళి అంది వైదేహి. నాకేం వద్దు వైదేహి, ఒక పట్టుచీర కొనుక్కున్నాను, అది చాలు. వైదేహి హృదయం ద్రవించిపోయింది. పిచ్చి పిల్ల, పెళ్ళంటే బ్రైడల్ మేకప్, ఖరీదైన పట్టుచీరలు, ఒంటి నిండా బంగారు నగలు, స్టేటస్ను పెంచి అమెరికా మొగుడు అని భావించే ఆడపిల్లలున్న ఈ సమాజంలో ఈ పిచ్చిది ఎక్కడి నుండి వచ్చింది? పెళ్ళి అంటే కేవలం తనని అభిమానించి ప్రేమించే సహచరుడితో సహజీవనం అనుకుంటున్న ఈ అమాయకురాలిని ఆ వచ్చేవాడు ప్రేమగా చూస్తే చాలు అంది మృదువుగా. కొంటే కొన్నావులే, నా తరపున నేను కొంటాను అంటూ బజారుకు తీసుకెళ్ళి మంచి రాళ్ల నెక్లెస్, చెవులకు దిద్దులు, పట్టుచీర కొంది. అవన్నీ తీసుకుని ఇంటికొచ్చాక సృజన అంది. నిజం చెప్పాలంటే ఈ డబ్బంతా నీకు ఎలా వచ్చిందో నాకు తెలుసు కాబట్టి ఇవన్నీ నాకు వద్దని గట్టిగా చెప్పాలనుంది, కానీ నువ్వు బాధపడతావని చెప్పటం లేదు. వైదేహి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె చూడకుండా కన్నీళ్లు తుడుచుకుంది. భయపడకు సృజన, ఇదంతా నా సేవింగ్స్లోదే. నా ఆనందానికి విలాసాలకి ఖర్చు పెట్టుకునేది వేరు. ఖరీదైన జీవితం అనుభవించాలనుకోవటం నా బలహీనత సృజన. నాలాంటి వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవటం మగవాళ్ళ బలహీనత. ఇది ఇంతే అంది. అంత పెద్ద మాటలు ఎందుకు వైదేహి? నేను అసమర్థురాలిని. ఖరీదైన జీవితం వెతుక్కుంటూ వచ్చినా ఆహ్వానించడానికి భయపడి ఒక మామూలు వ్యక్తితో అతి మామూలుగా బతకటానికి సిద్ధపడ్డ పిరికిదాన్ని. చటుక్కున ఆమె నోరు మూసింది వైదేహి. పొరపాటును కూడా అలా అనకు. ఇంకా నీ సిద్ధాంతాలు, నువ్వు నమ్మిన విలువలు వదులుకోవాల్సిన అవసరం లేదు అంది. సృజన వైదేహి వైపు ఆప్యాయంగా చూసింది. ఆమె చెడ్డది కాదు. పరిస్థితులు, సమాజమో, మగవాడో ఆమెను చెడగొట్టారు. ఈ కాస్త ఉపశమనం చాలు. సృజన స్వీట్ తీసి వైదేహి నోట్లో పెడుతూ అంది. పెళ్లికి విజయ్ గారిని కూడా తీసుకురా. నా మాటగా చెప్పు, కార్డ్స్ చాలా కొంచెమే వేయించాను. అది నాకు పెళ్ళైనట్టు ప్రూఫ్గా ఉండాలని, అంతే. ఇదిగో ఒక్క కార్డు మాత్రమే మిగిలింది, ఆయనకివ్వు అంటూ కవర్ మీద శ్రీ విజయ్ గారికి అని రాసి ఆమె చేతికిచ్చింది. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన పెళ్లి కార్డు. అరిటాకు మీద చాలా మామూలుగా ఫలానా వధువుకి ఫలానా వరుణ్ నుంచి వివాహం జరిపిస్తున్నట్లుగా రాసింది. కింద తల్లిదండ్రుల పేర్లు రాయించింది. అతనేం చేస్తున్నాడు అడిగింది వైదేహి. ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. అతని కుటుంబం కూడా చాలా సామాన్యమైన కుటుంబం. తల్లి, 2 అక్కలు, ఇతను. అక్కల పెళ్ళిళ్ళయ్యాయట. వాళ్ళు ఈ ఊళ్ళో ఉండరు, పల్లెటూళ్ళలో ఉంటారు.
తండ్రి చనిపోయాడు. పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. తల్లి ఆడపిల్లల దగ్గరే ఉంటుందిట. ఆవిడకి సిటీలో ఉండటం ఇష్టం లేదుట. పెళ్ళికి వచ్చి వెళ్తారు. దొంగ, చాలానే గ్రంథం నడిపావన్నమాట. అంతా అయ్యాక కార్డు తీసుకొచ్చి ఇస్తావా? సర్లే, చెప్తాను నీ పని. అల్లరిగా నవ్వింది వైదేహి. సారీ అన్నానుగా. కుదరదు. 2 అక్షరాలతో నిన్ను క్షమించే సహనం నాకు లేదు. ఆలోచిస్తా, నీకేం శిక్ష వెయ్యాలో అదే వేస్తా. ఓకే, మరి వెళ్ళనా? బాయ్ అంది. వైదేహి సృజన దగ్గర సెలవు తీసుకుని నేరుగా విజయ్ దగ్గరికి వెళ్ళింది. శుభలేఖ అందిస్తూ, సృజన అనుకున్నది సాధించింది అంది. విజయ్ కనుబొమ్మలు మూడేసి శుభలేఖ చదివి పెదవి విరుస్తూ అన్నాడు, ఈ శుభలేఖ చూస్తేనే తెలుస్తుంది పెళ్లి చేసుకున్న దరిద్రం మాత్రం వదలదని. ఇంతకీ ఎవరా అదృష్టవంతుడు అన్నాడు. లెక్చరర్ట. ఓ, బతకలేని బడిపంతులు అన్నమాట. నో ప్రాబ్లం, నాకింకా హోపు పోలేదు అన్నాడు. వైదేహికి అసహ్యం వేసింది అతను అలా అంటూ ఉంటే. ఏం మగాళ్ళు, పరాయి వాడి భార్యను కూడా ఆశించేంత నీచులు. డబ్బు చూసుకునేగా ఎంత అహం. వీడి డబ్బును గెడ్డిపోచలా చూసింది సృజన. సమాజంలో గౌరవంగా బతకటం కోసం ఇంతకాలం బీదరికం అనుభవించింది. అలాంటి స్త్రీ గురించి ఇంత అసహ్యంగా ఆలోచించే స్థాయికి దిగజారిన ఇతన్ని ఏమనాలి? విజయ్ కోపంగా అసహనంగా అరిచింది. ఆమెనంత కోపంగా ఎన్నడూ చూడని విజయ్ ఆశ్చర్యపోయాడు. ఏంటి వైదేహి, వాట్ హ్యాపెండ్? చూడు విజయ్, నీకు బీదవాళ్ళంటే అంత చిన్న చూపు మంచిది కాదు. నీ డబ్బు చూసి ప్రతి వాళ్ళు నీ ఒళ్ళో వాలాలనుకోవటం నీ భ్రమ అని సృజన నిరూపించింది. నీకన్నా డబ్బున్న వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఎప్పుడు ఒకటి గుర్తుంచుకో, తాడెక్కేవాడు ఉన్నట్లే తలదన్నేవాడు ఉంటాడు. నిజం చెప్పాలంటే నీకన్నా సృజనే గొప్పది. ఆమె ఆత్మవిశ్వాసం ముందు నీ కోట్లో లెక్క. జీవించనివ్వు అనేది మన సిద్ధాంతం. కనీసం ఇప్పుడన్నా నీతిని పాటిస్తూ జీవిద్దాం. మనం చేసిన పాపాలకు కుక్కచావు చావకుండా మనిషిలా అయిన వాళ్ళ ఆత్మీయత మర్చిపోతాం. ఆమె స్వరంలో తీవ్రతకు కొంచెం జంకాడు విజయ్. ఓకే, నేనేమన్నాను? ఏదో సరదాగా అన్నాను. అంత సీరియస్ అయితే ఎలా? తప్పకుండా పెళ్ళికి వెళ్దాం. పద, ఏదైనా మంచి గిఫ్ట్ కొందాం అన్నాడు ఆమెను మంచి చేసుకునే ఉద్దేశంతో. అవసరం లేదు, నీ బోడి గిఫ్ట్ తనేం ఆశించదు. పెళ్ళికొచ్చి మనసారా దీవించు చాలు, వస్తా అంటూ విసిరిగా లేచింది. అదేంటి, కోపం తగ్గలేదా? ప్లీజ్, సారీ అన్నానుగా, రా డిన్నర్ చేద్దాం అన్నాడు. వద్దు, నాకు మూడ్ లేదు, వెళ్తాను. పెళ్ళి ఎల్లుండే, నువ్వు అక్కడివే రావాలి. నేను ముందే వెళ్ళి తనను తయారు చేయాలి అంది. ఓకే, తప్పకుండా వస్తాను చెప్పాడు. థ్యాంక్స్. వైదేహి కైనటిక్ స్టార్ట్ చేసి రయ్యన దూసుకుపోయింది. పెళ్లికి ముందే తల్లికి వివరంగా తనకి శివాజీతో జరిగిన పరిచయం, అది స్నేహంగా, ఆ తర్వాత పెళ్లి దాకా ఎలా సాగిందో తెలుపుతూ చివరిలో ఇలా రాసింది సృజన. అమ్మా, ఆ రోజు నువ్వు నాన్న అన్నారు కదా, నేనెవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదని, మీ దీవెనలు నాకు అందిస్తారని. అందుకే ఆ ధైర్యంతోనే శివాజీ ప్రపోజ్ చేయగానే ఆలోచించకుండా సరే అన్నాను. మీరు ఒప్పుకుంటారనే ఆశతో అన్నాను. కనీసం పెళ్లి టైం కన్నా నువ్వు ఒక్కదానివన్నా వస్తావని ఆశిస్తున్నాను. మీరిద్దరూ వచ్చి కన్యాదానం చేస్తారని, అలా చెయ్యాలని నేను ఆశించటం లేదు. పెళ్ళి సింపుల్గా గుళ్ళో చేసుకుంటున్నాం. ఆశీర్వదిస్తావుగా సృజన. దానికి తిరుగుటాపాలో తులసమ్మ దగ్గర నుండి సమాధానం వచ్చింది. తల్లి, మేము దగ్గరుండి జరపాల్సిన నీ పెళ్ళి ఇలా సింపుల్గా దిక్కులేని దానిగా ఒంటరిగా జరుపుకోవటం బాధగా ఉన్నా, మంచి వ్యక్తిని చూసుకుని అతనితో జీవితం పంచుకుంటున్న నీకు మా దీవెనలు సదా ఉంటాయి. పెళ్ళికి రాలేను. నాన్నగారు బొత్తిగా మంచంలోంచి లేవటం లేదు. 100 ఏళ్ళు హాయిగా కాపురం చేసుకుంటూ పిల్లా పాపలతో కళకళలాడుతూ బతకాలని కోరుకుంటూ మీ అమ్మ. సృజనకు కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. కానీ పరిస్థితి తెలుసు కాబట్టి ఏమీ చేయలేకపోయింది. ఆ రోజే పెళ్లికి శివాజీ తరపున అతని తల్లి, అక్కగారు కాక కేవలం 4 స్నేహితులు మాత్రం వచ్చారు. సృజన తరపున వైదేహి, కొందరు కొలీగ్స్, విజయ్ వచ్చారు. విజయ్ సృజనకి శివాజీకి చెరో వెండి గ్లాసు గిఫ్ట్గా ఇచ్చాడు. వెంకటేశ్వర స్వామి గుడిలో సింపుల్గా పెళ్ళయింది. వచ్చిన వాళ్ళందరికీ గుడి వాళ్లే మంచి భోజనాలు ఏర్పాటు చేశారు. సాయంకాలానికి స్నేహితులంతా వెళ్ళిపోయారు. వైదేహి మాత్రం సృజన గది ఖాళీ చేయాలి కాబట్టి ఆ రాత్రి అక్కడే ఉండి సామాను సర్దింది. 2 రోజుల తర్వాత సృజన తన గదిలోంచి శివాజీ అకామిడేషన్కి మారిపోయింది.
శివాజీ తల్లి అక్క సృజనతో పాలు పొంగించి పూజ చేయించి అదే రోజు వెళ్ళిపోయారు. శివాజీ పోర్షన్ 2 గదులు, 1 వంటగది, సెపరేట్ బాత్రూమ్, టాయిలెట్. ఇల్లు చిన్నదైనా సౌకర్యంగా బాగుండటంతో సృజనకు బాగా నచ్చింది. ఇల్లు బాగుంది కదూ అంది వైదేహి. అవును, ముచ్చటగా ఉంది అంది సృజన. అనుకున్నది సాధించావు సృజన. హ్యావ్ ఎ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మనసారా దీవించింది వైదేహి. థ్యాంక్ యూ నవ్వింది సృజన. సృజన చేతి కాఫీని తాగి భార్యాభర్తల దగ్గర సెలవు తీసుకుని తన ఇంటికి బయలుదేరింది వైదేహి. అప్పుడప్పుడు వస్తూ ఉండు అంది సృజన. శివాజీ మాత్రం చాలా ముభావంగా వెళ్ళొస్తాను అంటే సరే అన్నాడు. అతని ముభావం, బలవంతంగా నవ్వుతున్న తీరు వైదేహికి నచ్చలేదు. ఇతనేంటి మొహం మార్చుకుని ఉన్నాడు, సృజనను బాగా చూసుకుంటాడా? దెయ్యంలా ఒక అనుమానం రావడంతో ఉలిక్కిపడి తనకు తాను సమాధానం చెప్పుకుంది. ఇష్టపడి పెళ్లి చేసుకున్నాకెందుకు చూసుకోడు? బహుశా ఇతనికి తన గురించి తెలిసేమో, అందుకే అలా అయిష్టంగా ప్రవర్తిస్తున్నాడేమో. ముందు ముందు సృజనను తనతో మాట్లాడిస్తాడో లేదో. మొదటిసారిగా ఆమెకు తన జీవితం మీద యావగింపు కలిగింది. ఎప్పుడో విన్న సినిమా పాట ఒకటి గుర్తుకొచ్చింది. ఆడది కోరుకునే వరాలు 2 చల్లని సంసారం చక్కని సంతానం. స్త్రీ హృదయాన్ని ఇంతలా అర్థం చేసుకున్న కవి ఉండడేమో. 2 రోజుల దాకా వైదేహి మనసంతా ఇది అని చెప్పలేని ఆవేదనతో నిండిపోయింది. ఆఫీసుకు కూడా వెళ్లకుండా బండి తీసుకుని ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరిగేసింది. ఆమెకు తన అనే మనిషి కావాలన్న కోరిక బలంగా నాటుకుపోయింది. అంతే కదా, విజయులు అజయులు ఎంతకాలం ఉంటారు? ఇంకో ఆడది దొరికితే వెళ్ళిపోతారు. ఏ మనిషికైనా తనను ప్రేమించి తన కోసం బతికే వ్యక్తుల సాంగత్యాన్ని మించి ఏముంటుంది? ఇంకా ఈ జీవితానికి అలాంటి అవకాశం లేదేమో. అలా అనుకుంటూ ఉంటే గుండె ఓ బండరాయిలా బరువుగా అనిపించసాగింది. ఈ జీవితం ఇంతే, చేతులారా నేను జీవితం నాశనం చేసుకున్నాను అనుకుంటుంటే ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి దాకా కుమిలి కుమిలి ఏడుస్తూ పడుకుంది. మొదటి రాత్రి శివాజీ దగ్గరకు తీసుకోగానే విపరీతమైన భావోద్వేగానికి లోనైంది సృజన. అతని గుండెల మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు శివాజీ. కాసేపు ఏమీ మాట్లాడలేకపోయింది. మంచినీళ్ళు తాగు, భయంగా ఉందా అంటూ మంచినీళ్ళు అందించాడు. నీళ్లు తాగి కళ్ళు తుడుచుకొని అంది. భయం కాదు, ఆనందం తట్టుకోలేకపోతున్నాను. నా కుటుంబ పరిస్థితులకు, నా పేదరికానికి నాకెప్పటికీ పెళ్లి కాదనుకున్నాను. నన్ను ఎందరో ఎన్నో విధాలుగా మభ్యపెట్టడానికి ప్రయత్నించారు. ఏ క్షణానైనా నేను నైతికంగా దిగజారిపోతానేమోనని చాలా భయం వేసింది. భగవంతుడు దయామయుడు, నేను దిగజారిపోకుండా మిమ్మల్ని భర్తగా ప్రసాదించాడు. శివాజీ మాట్లాడలేదు. దగ్గరకు లాక్కుని అవన్నీ ఆలోచించుకురా అంటూ మంచం దగ్గరకు తీసుకెళ్లి లైట్ ఆర్పేశాడు. అతను ఇంకేదైనా అంటాడేమో. ఆందోళనతో ఆవేదనతో నిండిన తన మనసుకి పన్నీటి జల్లు లాంటి సాంత్వన వచనాలు ఏమన్నా పలుకుతాడని ఆశించిన సృజనకి కొంచెం ఆశాభంగం కలిగింది అతని నిర్లిప్తత. అయితే జీవితంలో అతి ముఖ్యమైన ఆనాటి రాత్రి అనవసరపు ఆలోచనలతో పాడు చేసుకోవటం ఇష్టం లేకపోయింది. సృజనకు తన దినచర్యలో వచ్చిన మార్పు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అమ్మయ్య, ఇంతకాలానికి నేను ఓ పరిపూర్ణమైన స్త్రీని కాగలిగాను అనుకుంది. అలసిపోయి పడుకున్నా ఉదయాన్నే లేవటానికి బద్ధకం అనిపించడం లేదు. ఉదయం 5:30కే లేచి స్నానం చేసి పూజ చేసుకుని కాఫీ పెట్టి శివాజీని లేపుతుంది. 10 నిమిషాలు లేపాక కానీ అతను లేవడు. మొదటి రోజు బలవంతంగా లేపి 7 అయింది, లేచి మొహం కడుక్కోండి, కాఫీ ఇస్తాను అంది. అతను బద్ధకంగా లేచి కూర్చుని బ్రష్ పట్రా అన్నాడు. బ్రష్ తీసుకొచ్చాక పేస్ట్ ఏది, పేస్ట్ వేసి ఇవ్వచ్చుగా అన్నాడు. ఆ రోజే ఆమెకు తెలిసిపోయింది అతనికి తన అవసరం ఎంతగా ఉందో. అందుకే మర్నాటి నుంచి బ్రష్ మీద పేస్ట్ వేసి ఇవ్వటం దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బూట్లు పాలిష్ చేయటం దాకా తనే చేయటం మొదలుపెట్టింది. ఇద్దరికీ వంట, టిఫిను, బాక్సులు సర్దటం, మధ్యలో అతని సేవలు. ఆఫీస్కి వెళ్ళిన దాకా 2 కాళ్ళు ఓ దగ్గర పెట్టుకుని కూర్చునే సమయం దొరకటం లేదు. కాకపోతే అంతకు ముందు నుంచి అతని దగ్గర పనిచేస్తున్న పని పిల్ల అంట్లు తోముతుంది, బట్టలు ఉతుకుతుంది, ఇల్లు తుడుస్తుంది కాబట్టి ఆ పనులు లేవు. కళకళలాడుతూ ఆఫీస్కి వచ్చిన సృజనని, ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న కొత్త కాంతిని గమనించిన వైదేహికి ఆశ్చర్యం వేసింది. పెళ్ళై వారం కూడా కాలేదు, ఈ పిల్ల మొహంలో ఇంత కాంతి, ఇంత మెరుపు ఎలా వచ్చింది అనుకుంది.
ఆమెలాగే సృజనలో వచ్చిన మార్పు గమనించిన మరొక కొలీగ్ వసంత అంది. చూసావా వైదేహి, సృజన మొహంలో ఎంత మార్పు వచ్చిందో పెళ్ళయ్యాక. అందుకే అంటారు, ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులో అనుభవించాలని. ఇప్పుడు భర్తతో కాపురం చేస్తూ ఉంటే కొత్త అందం వచ్చింది అంది. ఆ రోజు వైదేహి ఇంటికెళ్ళి ప్రత్యేకంగా అద్దంలో తన మొహం చూసుకుంది. ఎందుకో పేలవంగా అనిపించింది. కళ్ళు జీవం లేనట్టున్నాయి. విజయ్తో తను 2 ఏళ్ల నుంచి కాపురం చేస్తోంది. మధ్య మధ్యలో అవినాష్తో గడుపుతోంది. మగవాడి పొందు లేకుండా ఒక్కరోజు కూడా గడపలేదు ఈ 2 ఏళ్లుగా. మరెందుకు తన మొహంలో, సృజన మొహంలో ఉన్న కాంతి లేదు? ఎందుకు ఈ కళ్ళు దిగులుగా జీవం లేకుండా ఉన్నాయి? వారానికి ఒకసారి బ్యూటీ పార్లర్లో ఫేషియల్ చేయించుకున్న ఈ మొహం ఎందుకు ఇలా పేలవంగా ఉంది? పిచ్చిదానా, సృజన పెళ్లి చేసుకుని సంఘం అనుమతితో భర్తతో కాపురం చేస్తోంది. ఆ కాపురంలో ఆమెకు తృప్తి, ఆనందం, భద్రత ఉన్నాయి. కానీ నువ్వు సంఘ వ్యతిరేకంగా జీవిస్తున్నావు. నువ్వు చేస్తున్నది కాపురం కాదు. అందుకే కళావిహీనంగా ఉంది నీ మొహం. ఎవరి మాటలంది? ఉలిక్కి పడింది వైదేహి. ఎవరది? చుట్టూ తిరిగి చూసింది. ఎవరూ కనిపించలేదు. తిరిగి అద్దం వైపు తిరిగింది. అద్దం తనను చూసి పగలబడి నవ్వుతున్నట్లుగా అనిపించింది. నిజమేనా? వైవాహిక జీవితం స్త్రీకి ఎంత తృప్తినిస్తుందా? ఆశ్చర్యంగా అడిగింది. అద్దం మళ్ళీ నవ్వింది. వైదేహి 2 చేతులతో తల పట్టుకొని కూలపడిపోయింది. వైదేహి! బయట నుంచి పిలుపు వినిపించడంతో ఉలిక్కి పడింది. విజయ్ లోపలికొచ్చాడు. హాయ్, ఎలా ఉన్నావు అంటూ. జుట్టు సవరించుకొని ముభావంగా కూర్చోమని అతనికి కుర్చీ జరిపి బాత్రూంలోకి వెళ్ళి చల్లటి నీళ్లతో మొహం కడుక్కొని ఫ్రెష్ అయి వచ్చింది. ఏంటి అలా ఉన్నావు? అతను ఆమె దగ్గరగా నడిచి భుజాలు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. వైదేహి మాట్లాడలేదు. ఆమె మొహం మీద ముంగురులు సవరిస్తూ ముద్దు పెట్టుకుని అన్నాడు, నేను బిజీగా ఉండి నీకు ఫోన్ చేయలేకపోయాను, నువ్వెందుకు చేయలేదు? వైదేహి కొన్ని క్షణాలు అతని మొహంలోకి తదేకంగా చూసి హఠాత్తుగా అడిగింది, విజయ్, నన్ను పెళ్లి చేసుకుంటావా? విజయ్ ఆశ్చర్యంగా చూశాడు. అప్పటిదాకా ఆమె భుజాలను గట్టిగా పట్టుకున్న అతని చేతులు నెమ్మదిగా వదిలయ్యాయి. కొన్ని క్షణాలు ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి గట్టిగా నవ్వాడు. తిరిగి తన చేతులు పట్టు బిగించి ఆమెను దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టుకుంటూ, ఏం జోక్ వేశావు? రియల్లీ ఇట్స్ ఎ ఇంటర్నేషనల్ జోక్ అన్నాడు. నేను సీరియస్గా అడుగుతున్నాను. నాకు మంగళసూత్రం కావాలి, నాది అనే ఇల్లు కావాలి, నా కోసం బతికే సహచరుడు కావాలి. నన్ను పెళ్లి చేసుకో విజయ్ అంది. ఇది నీ ఇల్లు, కావాలంటే ఓ మంగళసూత్రం వేసుకో, సహచరుణ్ణి నేనున్నాను, ఇంకేం కావాలి అన్నాడు విజయ్. సహచరుడంటే కేవలం పక్కలో పడుకోవటం కాదు విజయ్, కష్ట సుఖాలను సమానంగా పంచుకునేవాడు. నేను నిజంగానే అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకో. 2 ఏళ్ల నుంచి నీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాను అంది. ఇదే పని అవినాష్తో కూడా చేశామనుకుంటా. అతని మాటలకు వైదేహి మొహం పాలిపోయింది. చూస్తుండగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విజయ్ ఆమెను వదిలి జేబులో నుంచి సిగరెట్ పెట్టి తీసి సిగరెట్ తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. తిరిగి పెట్టె జేబులోకి తోసి లైటర్తో సిగరెట్ వెలిగించి సన్నగా పొగ పీల్చి వదులుతూ, చూడు వైదేహి, మనం పక్కా అధునాతన యుగంలో బతుకుతున్న కమర్షియల్ మనుషులం. నువ్వు నాకు శారీరక సుఖం ఇచ్చావు, నీకు నేను ఫైనాన్షియల్ కంఫర్ట్స్ ఇచ్చాను. ఇంతే మన బంధం. పెళ్ళి, పిల్లలు, సంసారం ఇలాంటి వాటికి నాకు నీలాంటి ఆధునిక యువత వద్దు. పక్కా సనాతనురాలు కావాలి. నిద్రలేచి నా పాదాలకు నమస్కరించడం దగ్గర నుంచి నేనేం చేసినా మౌనంగా భరించే సతీ సుమతి లాంటి అమ్మాయి కావాలి. అలాగే నువ్వు కూడా నీ పతనాన్ని విశాల హృదయంతో స్వీకరించగల అమాయకుడైన మగవాడు ఉంటే పెళ్లి చేసుకో, నాకు అభ్యంతరం లేదు. పెళ్ళి మన ఆనందానికి ఆటంకం కాదు. వీ కెన్ ఎంజాయ్ ద లైఫ్ యాజ్ మచ్ యాజ్ వీ కెన్. అంబుల పొదిలో నుంచి ఒక్కొక్క బాణమే తీసి సూటిగా గురి చూసి తన గుండెల్లోకి వేస్తున్నట్లుగా అనిపించసాగింది వైదేహికి అతని మాటలు వింటూ ఉంటే. విజయ్ మాత్రమే ఇలా మాట్లాడతాడా? ఈ ప్రపంచంలోని మగవాళ్ళంతా ఇలాగే మాట్లాడతారా? 2 ఏళ్ల నుంచి తనతో శారీరక సుఖం పంచుకుంటున్న విజయ్కి తన మీద ఏమాత్రం ప్రేమ, అభిమానం లేవా? ఇంత దారుణంగా, ఇంత కర్కశంగా మాట్లాడగలడా? తన మనసులోని ఆవేదన, బాధ అర్థం చేసుకోలేకపోతున్నాడా? చేసుకున్నా చేసుకున్నట్లు నటిస్తున్నాడా? ఎందుకు అలా నటించటం? బాధ అర్థం చేసుకుంటే బాధ్యత తీసుకోవలసి వస్తుందనా? తన శరీరంతోనే కానీ తన మనసుతో విజయ్కి ఏమీ సంబంధం లేదా? రేపు ఎప్పుడైనా తనకేదైనా జబ్బు చేసినా, తనకేదైనా కష్టం వచ్చినా
ఈ విజయ్ ఆదుకోడన్నమాట. ఇంతేనా ఈ బంధానికి ఉన్న విలువ? ఎందుకు ఇలాంటి మనిషితో తను ఎంతకాలం సుఖం అనుభవించింది? దానికి ఆధునికత, నాగరికత అని పేర్లు పెట్టుకుంది. భగవంతుడా, ఏంటి నా జీవితం? వైదేహికి దుఃఖం ముంచుకొచ్చింది. విజయ్ సిగరెట్టు ఆఖరి దమ్ములాగి కిటికీలో నుంచి బయటకు విసిరేస్తూ అన్నాడు, పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి జీవితాన్ని ఎంజాయ్ చేయి. యవ్వనం చాలా చిన్నది. ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే మనకి లైఫ్లో ఇంకా ఉండదు. కమాన్. వైదేహి అతడి చేయి తోసేస్తూ సూటిగా అతడి కళ్ళల్లోకి చూస్తూ నెమ్మదిగా అంది, విజయ్, విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్? విజయ్ విచిత్రంగా చూస్తూ అన్నాడు, ఆర్ యూ సీరియస్? ఎస్. విజయ్ భుజాలు ఎగరేసి, నీ మూడు బాగులేనట్టుంది, బాగుపడ్డాక ఫోన్ చేయి. అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. వైదేహి దుఃఖంతో మంచం మీద బోర్లా వాలిపోయింది. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.